రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సమావేశం విశాఖలోని మద్దిలపాలెం డిపోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి హాజరయ్యారు. ప్రమాద రహిత విధులు నిర్వహించిన ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లకు ఆయన ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బస్సులను సురక్షితంగా నడపాలని కోరారు. సిటీ బస్సులను బస్టాప్లలో పూర్తిగా ఎడమవైపు మాత్రమే ఆపుతూ ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్సి శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు పాల్గొన్నారు. కాంప్లికేషన్ జరగనే కూడా మనం చూడవచ్చు. ఇంకొకటి, యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? మెడికల్ కారణాల వల్ల కూడా జరగవచ్చు. నంబర్ 1, మా కంటి చూపు సరిగ్గా లేదు, దాన్ని మేము చెక్ చేయట్లేదు, అందుకే నాకు తెలియదు ఇక్కడ సిస్టమ్ ఉందా లేదా. రెగ్యులర్గా ఎవ్రీ 6 months, 3 months, 1 year కంటి చూపు చెక్ చేసి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కళ్ళజోడు అది ఖచ్చితంగా వాడమని చెప్పాలి. లేకపోతే సైడ్ పోతే మాకు పవర్స్ పెరిగిపోయింది, అప్పుడు కూడా నియర్ సైడ్ కానీ ఫార్ సైడ్ కానీ అప్పుడు కూడా యాక్సిడెంట్ జరగవచ్చు. అది నంబర్ 1. నంబర్ 2, కొన్ని సందర్భాల్లో మనం విన్నాము, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, డ్రైవర్కి సడన్గా స్ట్రోక్ వచ్చింది. చూడండి, ఒక బస్ అంటే దాదాపు 50 మంది ఉంటారండి ప్యాసింజర్ ఇంచుమించు, అవును కదా, అప్రాక్సిమేట్లీ. అంటే సడన్గా డ్రైవర్కి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడు ఆ వెహికల్కి ఏదైనా జరగవచ్చు. అటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు అంటే మనం రెగ్యులర్గా హార్ట్లో కొరనడి ఆటడే పరిస్థితి ఏంటి మనం చూడాలి. అది ఎలా చూడాలి? మేము మా జిల్లా పోలీసులో చేయబోతున్నాం సిటీ కొరనడి యాంజియోగ్రామ్. నేను ఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి డ్రైవర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% డ్రైవర్కి 6 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి హై బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, బ్లడ్ షుగర్ ఎక్కువ, ఫ్యామిలీలో బిలో 50 years హార్ట్ అటాక్ వచ్చింది, వెయిట్ ఎక్కువ, అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, రెనల్ ఫంక్షన్ క్రియేటినిన్ బిలో 1 mg/% ఉంటే, కొరోనరీ సిటీ యాంజియోగ్రామ్ ఒక నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అన్నమాట. మనకు హార్ట్లో వెసల్ పరిస్థితి ఏంటి, కొరోనరీ ఆర్టరీ పరిస్థితి ఏంటి, హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉందా లేదా మనకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్గా స్టేట్ పెట్టడం, లేకపోతే బైపాస్ సర్జరీ చేయడం, లేకపోతే జస్ట్ మెడిసిన్ వాడితే కూడా తగ్గిపోతుంది.